హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేశానండి. మనం బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే హైజీనిక్గా చక్కగా చేసేసుకోవచ్చండి, తక్కువ ఖర్చుతో. టేస్ట్ కూడా అసలు అద్దరిపోతుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది. బయట కొన్న ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుందో, ఎంత బాగా వస్తుందో. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేసేయండి. ఐస్ క్రీమ్ మొత్తం లాగించేస్తారు, అంత బాగుంటుంది ఇది. సమ్మర్లో ఇలాంటివి బయట నుండి తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టేయండి పిల్లలకి. అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని పాలు తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఇది క్రీమ్ ఉన్న పాలతోనే చేసుకుంటే బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ అనేది. ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి. చూసారా మీగడ చక్కగా ఎలా ఉందో. ఇవి ఇలా కలుపుతూ ఉండండి కొంచెం చిక్కగా అయ్యే వరకు. ఇవి కొంచెం కాగిన తర్వాత, ఈ పాలు కాగిన తర్వాత కొన్ని పాలు ఇలా తీసుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఈ గోరువెచ్చగా ఉన్న ఈ పాలలో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. చక్కగా కలిపేసేయండి ఉండలు లేకుండా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇది కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. ఐస్ క్రీమ్ మనకి బయట కొన్న ఐస్ క్రీమ్ లాగా సేమ్ అలాగే రావాలి అంటే చక్కగా ఇదిగోండి, ఇవి తెచ్చి పెట్టుకోండి మీరు. జిఎంఎస్ పౌడర్, సిఎంసి పౌడర్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో. ఇవి తెచ్చుకోండి. ఇవి కలిపితే అసలు బయట కొన్న ఐస్ క్రీమ్లానే చక్కగా వస్తుంది. ఇవి వేయటం వల్ల ఐస్ క్రీమ్ బయటకు తీసి పెట్టినా కూడా కాసేపటి వరకు కరిగిపోదు అనమాట, చక్కగా అలాగే ఉంటుంది, నిలవ ఉంటుంది కూడా. అందుకని ఇది తెచ్చి పెట్టుకోండి. ఇదిగోండి, ఈ సిఎంసి పౌడర్ అనేది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ అంతే. ఈ జిఎంఎస్ పౌడర్ అనేది 2 స్పూన్లు వేసుకోండి. ఇది బాగా ఉండలేకుండా చక్కగా కలిపేసేయండి. ఇదిగోండి, పాలు చక్కగా దగ్గరకు వచ్చేసినాయి, చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులో ఈ సాఫ్రాన్ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకుని బాగా నలపండి. నలిపి వేయండి. ఇందులో వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో పాలల్లో, ఇది ఇందులో వేసేయండి. మనం కలుపుకున్నాం కదా పాలల్లో, వేడి పాలల్లో కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్, సిఎంసి పౌడర్, జిఎంఎస్ పౌడర్, అది ఇందులో వేసేయాలన్నమాట. ఇలా కలపండి బాగా. దీని తర్వాత 1 నిమిషం ఆగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం చూద్దాం దీని సంగతి. ఈ లోపల మనం మామిడి పండు, మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి మామిడి పండు గ్రైండ్ చేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న మామిడి పండు తీసుకుని పైన తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అన్ని ముక్కలు ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత షుగర్ వేసుకోండి. ఈ చిన్న స్పూన్ తోటి ఒక 6 స్పూన్లు వేసానండి. ఇదిగోండి, ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ బయట తీసుకొచ్చానండి ఇది ఫ్రెష్ క్రీమ్, అది ఇందులో వేసేసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే కనుక పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. పెరుగు మీద మీగడ మాత్రం ఇవ్వకండి, పాల మీద మీగడ వేయండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది అప్పుడు. ఇదిగోండి, చూసారా చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఒక్కసారి స్వీట్ సరిపోయిందో లేదో చూడండి. సరిపోయింది, కానీ ఇంకొక 2 స్పూన్లు వేస్తే బాగుంటుందండి షుగర్. అందుకని ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. చక్కగా గ్రైండ్ చేసేసాను మళ్ళీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఇలా ఇందులో వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మొత్తం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా ఎలా ఉందో అసలు క్రీమ్ లాగా. ఇలా రావాలి, క్రీమీ టెక్స్చర్ రావాలి. దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసేయండి ఇదంతా. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లో వేసేయండి మొత్తం. వేసేసి దీన్ని పైన ఒక కవర్ తోటి ఇలా కవర్ చేసేయండి. ఈ పైన కవర్ ఎందుకు అంటే
దీనిపైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా పైన కవర్ పెట్టుకోవాలి. మనం కవర్ చేసేసి చక్కగా రబ్బర్ బ్యాండ్ తోటి ఫ్రీజర్లో మనం ఒక నైట్ మొత్తం పెట్టేద్దాం. అప్పుడు చక్కగా తయారవుతుంది ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. ఫ్రీజర్లో పెట్టేద్దాం. చూద్దామండి మన ఐస్ క్రీమ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందో చూద్దాం. ఒక నైట్ అంతా నేను పెట్టేసాను ఫ్రీజర్లో. చూసారు అసలు ఎంత బాగుందో. ఇది గట్టిగా ఉందిలేండి, ఇంకొక నిమిషం అయితే చక్కగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ నుంచి తీయగానే అంటున్నాను కదా, ఒక్క నిమిషం ఆగి మనం తీస్తే కనుక సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చక్కగా ఇలా వచ్చేస్తుంది చూసారా. మనం బయట కొన్న ఐస్ క్రీమ్ లాగా ఎంత చక్కగా వచ్చేస్తుందో. ఒక్కసారికే ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఇంకా బాగా వస్తుంది. బయట కొన్న ఐస్ క్రీమ్ లానే సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తుంది. దీన్ని మనం ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. ఇది ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మొత్తం ఒక మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. ఇదిగోండి అది గ్రైండ్ చేసే లోపల ఇది మామిడి తాండ్ర అంటారు కదా, మామిడి తాండ్ర లాంటిది. ఇదేమో స్ట్రాబెర్రీతో చేసింది. ఇవి కట్ చేసి మనం చిన్న చిన్న పీసెస్ అందులో వేసుకుందాం. ఐస్ క్రీమ్లో బాగుంటుంది ఇది వేస్తే. ఇది కట్ చేసి చిన్న చిన్న పీసెస్ అందులో వేసుకుందాం. మనకి కొన్ని పీసెస్ చాలండి, అందుకని కొంచెమే కట్ చేస్తాను నేను. ఇది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో కూడా మనం కట్ చేసి పెట్టుకుందాం పీసెస్ లాగా. మీ దగ్గర ఇది లేకపోతే కనుక టూటీ ఫ్రూటీ ముక్కలన్నా వేసుకోవచ్చు. ఇవి వేయకపోయినా కూడా పర్లేదు, వేయకపోయినా బాగుంటుంది మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో ఫ్రెష్ మ్యాంగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ముక్కలు ఉంటే అవి వేసుకోండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేకపోతే మామిడి పండు సన్నగా కట్ చేసి ఆ ముక్కలైనా పెట్టుకోండి. ఏమీ వేయకపోయినా పర్లేదు. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో, ఓ క్రీమ్ లాగా. ఇలా ఉండాలి. దీన్ని మనం మళ్ళీ బౌల్లో వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీనిపైన ఇది వేసేసుకుందాం. ఇలా వేసేసి దీనిపైన ఇంకో కొంచెం ఈ క్రీమ్ ఉంది కదా, ఇది వేసేయండి. దానిపైన మళ్ళీ ఇలా క్రీమ్ వేసేయండి. ఇలా వేసేసి దీనిపైన కొంచెం బాదం పప్పు, పిస్తా పప్పు చల్లేసేయండి. ఇలా పైన కొంచెం బాదం పప్పు, పిస్తా పప్పు చల్లేసేసి మళ్ళీ పైన ఒక కవర్ పెట్టేద్దాం. దీన్ని ఇలా చక్కగా కవర్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. దీన్ని ఒక 8 గంటల సేపు మనం మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. 8 గంటల తర్వాత చూద్దాం దీని సంగతి. చూద్దామండి ఐస్ క్రీమ్ ఎలా ఉందో. చూసారా అసలు ఎంత బాగుందో. ఇంతేనండి, మ్యాంగో ఐస్ క్రీమ్ చేయటం అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు మీ ఇంట్లో అందరికీ ఇలా చేసి పెట్టండి, అసలు ఫిదా అయిపోతారు అందరూ. అంత బాగుంటుంది ఇది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇదిగోండి చూసారా మన మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగుందో.